హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకు నేను అలా థంబ్నెయిల్ రాయడం జరిగింది అంటే గనక నిజంగా నా కోరిక ఫలించింది, నా మొక్కు ఫలించింది. ఏంటి ఆ కోరిక అంటే గనక సూర్యాపేట జిల్లా ఎర్రవరంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే ఒక సంచలన వార్తగా మారింది అప్పట్లో. అయితే నేను మొదటగా బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్నప్పుడు మనసులో ఒక కోరిక కోరుకున్నాను. ఎవరైనా మనసులో కోరికని దేవుళ్ళకు చెప్పుకుంటారు, బట్ అది సక్సెస్ అయిన తర్వాత అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. సో నాకు ఈ యొక్క సక్సెస్ అనేది మీ వల్లే వచ్చింది. మీరే నన్ను సక్సెస్ చేశారని నేను చెప్తున్నాను. నిజంగా ఏంటి ఆ కోరిక అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. దీనికి ప్రేక్షకులకు అలాగే ఎర్రవరానికి సంబంధం ఏంటి అంటే కనుక నేను ఎర్రవరం వెళ్ళి బాల ఉగ్ర నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, అది కూడా ఒక్క నెలలో అవ్వాలి అని కోరుకున్నాను. నిజంగా నమ్ముతారో నమ్మరో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. 2 times మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చింది, బట్ 3rd time సక్సెస్ అయింది. ఎలా అంటే నేను ఫస్ట్ వీడియోస్ చేస్తుంటే మామూలుగా వాయిస్ ఓవర్ చెప్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి, బట్ అవుతుంది. నేను వీడియోస్ చేస్తూ వాయిస్ ఓవర్ చెప్తూ వీడియోలు చేయడం జరిగింది. ఫస్ట్ నాకు రీయూజ్డ్ కంటెంట్ వేసాడు, ఎందుకంటే నేను ఫస్ట్ ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ షార్ట్ వీడియో 70 lakhsకి వెళ్ళింది. అది రీయూజ్డ్ కంటెంట్, అది నా కంటెంట్ కాదు, నిజంగానే నా కంటెంట్ కాదు. అది వేరే ఛానల్స్ నుంచి తీసుకున్న వీడియోని నా ఛానల్లో పెట్టుకున్న, నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో నాకు తెలిసింది అప్పుడు రీయూజ్డ్ కంటెంట్ ఒకటి ఉంది అని. తర్వాత ఆ వీడియో డిలీట్ చేసి మరలా ఓన్గా వీడియోస్ చేయడం జరిగింది, అది కూడా వాయిస్ ఓవర్ తోటే. సెకండ్ టైం నాకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చింది. అప్పుడు నేను అప్లై చేస్తే సేమ్ రిపీట్ అయింది, రీయూజ్డ్ కంటెంట్ వేసాడు. సో దాన్ని నేను రీఅపీల్ చేసుకుంటే నా ఛానల్ సక్సెస్ఫుల్లీ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అయ్యింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి ఫస్ట్ కారణం మీరే. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజంగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు అదృష్టంగానే నేను ఫీల్ అవుతాను. సో ఇక ఈ వీడియోలో ఎర్రవరం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఎర్రవరం వెళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? రైట్. సూర్యాపేట జిల్లాలోని ఎర్రవరంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి గురించి మనందరికీ తెలుసు. ఎన్నో మహిమలు కనబరుస్తూ రోజు రోజుకు దేశంలో నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు స్వామి యొక్క లీలలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా బాల ఉగ్ర నరసింహస్వామికి సంబంధించిన కొన్ని సంచలన నిజాలు కూడా బయటికి వచ్చాయి. సాధారణంగా బాల ఉగ్ర నరసింహస్వామి కొలువైనటువంటి శిల ఏదైతే ఉందో, అంటే ఒక పెద్ద బండరాతి మీద నాగుపాము పుట్ట ఉండేది. ఆ పుట్టలోనే నాగుపాము పడగల కింద బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంభుగా వెలిశాడని అక్కడ పండితులైతేనేంటి, గ్రామస్తులైతేనేంటి, స్థానికులు వాళ్ళంతా చెప్పడం జరిగింది. సాధారణంగా వైకుంఠంలో ఆదిశేషు యొక్క పడగ నీడలో శ్రీ మహావిష్ణువు నిద్రిస్తాడు. సేమ్ అలాగే ఎర్రవరంలో ఉన్న బాల ఉగ్ర నరసింహస్వామి కూడా 12 తలల శిరస్సు, అంటే 12 తలలు కలిగిన నాగుపాము కింద బాల ఉగ్ర నరసింహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్నాడని చెప్తున్నారు. నిజంగా ఇది అందుకే దేశంలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అందరి కోరికలు నెరవేరడం అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఆ యొక్క ఆదిశేషుని ప్రసన్నం చేసుకోవడం కోసం పాలతో ఉడికించిన అన్నం, అంటే పాయసాన్ని నైవేద్యంగా ఇచ్చి తమ కోరికలు చెప్పుకుంటే కోరికలు తీరుతున్నాయని పండితులు కూడా చెప్తున్నారనమాట. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. నిజంగా భక్తుల తాకిడి ఎలా ఉందంటే ఎక్కడెక్కడ నుంచో మా కోరికలు తీరుతున్నాయని చెప్పి భక్తులు వస్తున్నారనమాట. అసలు నిజంగా అసలు ఏంటి, నిజమేనా అబద్ధమా అంటే కనుక కొన్ని కథనాలని కాదు, వాస్తవాలు. ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒంటి మీదకి బాల ఉగ్ర నరసింహస్వామి వచ్చాడంట. ఇంతకు ముందు కూడా ఒక మహిళ మీదకి వస్తే గ్రామస్తులు ఎవ్వరూ నమ్మలేదు. కానీ 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒంటి మీదకి వచ్చిన తర్వాత గ్రామస్తులు నమ్మడం మొదలుపెట్టారు. అంటే పలానా గుట్టలో నేను కొలువై ఉన్నాను అని పదే పదే బల్ల గుద్దినట్టు చెప్పాడంట. సో దాంతో ఆ బాలుడు గ్రామస్తులను వెంటబెట్టుకొని గుట్ట మీదకి వెళ్ళి
చూశారనమాట. గుట్టపై ఉన్నానని చెప్పడంతో ఆ బాలుడితో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ గుట్టను తవ్వారు. ఆ గుట్ట మీద పుట్టలో బిందెలతో నీళ్లు పోశారు. స్వామి యొక్క రూపాలు కనిపించాయి. ఆ రోజు నుంచి 3 నామాలతో అక్కడ వింత వింత మహిమలు జరుగుతున్నాయి. 3వ రోజు ఓంకారనామం, ఆ తర్వాత నుంచి వినాయకుడు, హనుమంతుడు, ముక్కు పుడక పెట్టుకున్న కనకదుర్గమ్మ, శివుడు అలా గడ్డపై అంటే ఆ గుట్ట మీద కనిపించాయి అనమాట. అంటే ఒక పెద్ద బండరాయింది కదా, దాని మీద ఆనవాళ్ళు కనిపించాయి. అయితే ఆ గ్రామానికి పెద్ద అయినటువంటి ఒక జగన్నాథం అనే ఒక వ్యక్తి గుడి కట్టిస్తానని మాటిచ్చాడు. ఆ వ్యక్తి అసలు నేను కట్టించడం ఏంటి గుడి, అసలు నేను ఎందుకు కట్టించాలి, పెళ్ళికి కూడా భిక్షం వేయడంట. అలాంటి ఒక వ్యక్తి తనకు నమ్మకం కలిగేలా అమెరికాలో ఉన్న తన మనవడికి మాటలు రావు అనేది మాట ద్వారా వాక్కు చెప్పాడు. అతనికి మాటలు రప్పిస్తే గుడి కట్టిస్తానని వాగ్దానం కూడా చేసిండు. అయితే ఆ విషయం అతడికి తప్ప ఎవరికీ తెలియదు. అంటే మామూలుగా ఎక్కడో ఉన్న మనవడికి మాటలు రావన్న సంగతి చాలా గుప్తంగా ఉంచారనమాట, ఎవరికి తెలియదు. కానీ ఆ బాలుడు వాక్కు రూపంలో చెప్పడము, అది అందరికీ తెలియడము, అది ఒక వింతగా అనిపించింది. ఆ బాలుడికి మాటలు తెప్పిస్తే 10 లక్షల విరాళాలు ఇస్తానని చెప్పిండంట. సో కొన్ని రోజుల తర్వాత మరలా అతని భార్య చనిపోతుందని ఊరు ప్రజలందరికీ చెప్పాడనమాట. కానీ ఆ విషయం గుడి కట్టించిన తనకు కూడా తెలియదు. నిజంగానే ఆ బాలుడు చెప్పిన వాక్కు ద్వారానే ఏ సమయం అయితే చెప్పాడో అదే సమయంలో వాళ్ళ భార్య కూడా చనిపోయింది. అప్పటి నుంచి అతని గుడికి రావడం మానేసిండు. నేను గుడి కట్టాను అన్నాడు, నేను గుడి కట్టను అన్నాడు, నీకు సంతోషకరమైన వార్త వినిపిస్తుంది అని కూడా చెప్పాడు. అంటే నిజంగా అంటే సరే భార్య చనిపోతే చనిపోయింది, అది ఎట్లాగో చనిపోవాల్సిన వాళ్ళు ఎవరు ఆపలేం. కానీ ఆ బాలుడు వాక్కు వాళ్ళ మనవడికి మాటలు వచ్చి తాతయ్య అని పిలవడంతో నిజంగానే బాలుడు చెప్పినట్టుగానే నా మనవడికి మాటలు వచ్చాయని చెప్పి స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించి 50 లక్షలు నేను విరాళం ఇస్తానని చెప్పాడు. మళ్ళీ అందుకే 50 లక్షలు పెద్ద అమౌంట్ ఇచ్చి ఇవ్వడం వల్ల అతన్ని గుడి యొక్క ధర్మకర్తగా చైర్మన్ జగన్నాథంగా ఆయనను ఎంచుకున్నారనమాట. సో అలాగే ఆ ఊరు అయ్యగారు ఉన్నారు కదా, ఆ ఊరు అయ్యగారు కూడా ఇక్కడ దేవుడు లేడు, ఏం లేడు, అంత అబద్ధమే అని చెప్పిండు. నెక్స్ట్ డే అతనికి పక్షవాతం రావడం జరిగింది. ఆ ఊరు ప్రజలంతా మరలా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నిజంగానే స్వామి ఉన్నాడు, మీ భర్త అలా చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకైనా మంచిది దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోండి, తప్పకుండా మీ ఆయనకు మంచిగా అవుతాయని చెప్పడంతో వెంటనే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకున్నారనమాట. ఇక బతకడు అన్న అయ్యగారు కాస్త లేచి కూర్చున్నాడు. అప్పటి నుంచి అతను ప్రధాన అర్చకుడిగా అక్కడ స్వామివారికి సేవలు చేస్తూ ఉన్నాడనమాట. ఆ బాలుడు ఆ ఊరి ఆడపడుచులందరూ కలిసి పాలు పొంగియడము, రావి చెట్టు నాటాలి, ఇలా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చేసిన తర్వాత గుడిని పెద్దగా ఆ గుడి పెద్దగా కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు గ్రామస్తులందరూ కూడా. అయితే ఆ ఊరి ప్రజలంతా కూడా గుడి కట్టడం మా వల్ల కాదు అని అన్నారు స్వామివారితో. అయితే బాల ఉగ్ర నరసింహస్వామి అంతా కూడా నేనే చూసుకుంటా, అంతా నన్ను దర్శించుకోవడానికి భక్తులు ఎంతోమంది వస్తారు, వాళ్ళు ఇచ్చే విరాళాలతో గుడి కట్టండి అని వాక్కు చెప్పాడు. నిత్యం అన్నదానాలు జరుగుతున్నాయి. నిజంగా ఏ టైంలో వెళ్ళినా కానీ మీరు కడుపు నిండా భోజనం చేయొచ్చు. వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కోరిన కోరికలు వెంటనే తీరుతున్నాయి. చాలామందికి సంతానం లేని వారికి సంతానం కలిగింది, మాటలు రాని వారికి మాటలు, చెవి, మూగ, కళ్ళు కనపడిన వాళ్ళు ఉంటారు కదా, చాలా వ్యాధులతో బాధపడేవారు అక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోరికలు నిజంగా తీరుతున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు. స్వామివారికి పాలు పొంగియడం అనేది అభిషేకము, అర్చనలతో, భజనలతో నిత్యం అన్నదానం జరుగుతున్నప్పటికీ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి శుక్రవారం రోజు కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఒక 7 నుంచి 8 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటాను. సో తప్పకుండా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కొంచెమైనా అర్థమైంది అనుకుంటా. నా కోరిక ఏంటో నేను స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా వీలైనంత తొందరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి, మీ కోరికలు కూడా తీరుతాయి. అందరూ బాగుండాలనే ఎవరైనా కోరుకుంటాము. సో నా ఛానల్కి ఉపయోగపడ్డ ప్రతి ఒక్క సబ్స్క్రైబరు, లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఎవరైతే నా ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. మంచి మంచి కంటెంట్తో వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తుంటాను. నా కోరిక అయితే నెరవేరింది. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది, మానిటైజేషన్ అయింది. ఫస్ట్ పేమెంట్ రాగానే మీతోనే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.